బట్ అలాంటి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి ఉండాలి ప్లేలో, లేకుండా వీ కెనాట్ జస్ట్ యూజ్ ఉమెన్ కార్డ్ అండ్ గెట్ ఇన్ టు టాప్ 3. పల్లవి ప్రశాంత్ ఈస్ ప్లేడ్ వెల్ సో ఫార్. హిస్ గేమ్ బాగా ఆడతాడు, బట్ ఐ డోంట్ లైక్ హిస్ యాటిట్యూడ్ ఇన్ నామినేషన్స్. I think that Raitu Bidda tag was also used very extensively. In fact, I mean, if you actually look at it, he has more following than some of the other TV influencers. And I think he earns more on his YouTube videos than these people. I'm sure he has more connections also. I mean, just because TV actors ainat matrana, you cannot assume that they get paid very high. In fact, TV actors day and night chala kashtapadtaru. Their schedules are worse. Chala like 6 to morning 6 ki velte appudu night 10 11 ki vastaru. So they really work very hard. So evari kashtam vallade. You cannot just say are illu TV actor, illu their life is easier అని అనుకోవడం తప్పు. సో యా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫేవరెట్ కంటెస్టెంట్ ఆల్రెడీ చెప్పా, BB7లో ఐ లైక్ శివాజీ, ఐ లైక్ అర్జున్, ఐ లైక్ ప్రియాంక అండ్ ఐ లైక్ అమర్. యా, దట్స్ అబౌట్ ఇట్. విన్నర్ మనం చెప్పలేము. స్టార్ మాల్ ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే వినరు. I mean, having seen and watched Big Boss last few seasons lo, you never know. వాళ్ళ ప్లానింగ్స్ అలాగుంటాయి. One thing you guys should realize is that eliminations are not dependent on voting. ఎలిమినేషన్స్కి ఓటింగ్కి లింక్ ఉండదు. మనం అనుకుంటాం మనం ఓటింగ్ వేస్తే వేయకపోతే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అది ఇది అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ద కేస్. That's what I heard or I've noticed. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వచ్చేసాక వాళ్ళు పంపించేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ ఉన్నా లేకపోయినా. బికాస్ at the end of it, it's a reality show, it's not real show. సో వాళ్ళ TRP ఇంపార్టెంట్. అండ్ whoever is giving good content like drama, fights కానీ or love track కానీ or ఏడవడాలు, ఇలాంటివన్నీ వాళ్ళు చూసుకుంటారు ఎవరి నుంచి కంటెంట్ బాగా వస్తుందని. సో they'll obviously keep them because to get that content. అండ్ వాళ్ళకి కొన్ని బయాసెస్ ఉంటాయి. బికాస్ ఇఫ్ they're already working for that channel, ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ అండ్ హాఫ్ ఆర్ 2 years కూడా వాళ్ళు అదే ఛానల్కి వర్క్ చేస్తే వాళ్ళ ఛానల్స్కి TRP పెరుగుతుంది. బికాస్ అరే బిగ్ బాస్లో చేసిన తిను మన ఛానల్లో చేస్తుంది అంటే ఆ సీరియల్కి కొంచెం TRP పెరుగుతుంది నెక్స్ట్. సో ఆ యాంగిల్స్ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. సో వాట్ వర్క్స్ ఫర్ దెమ్ యాజ్ అ ఛానల్ అండ్ యాజ్ ఫర్ ద షో దే విల్ డిసైడ్. ఓటింగ్ ప్రకారం ఉండదు. ఓటింగ్ కమ్స్ లాస్ట్. ఒక ఇద్దరి మధ్యలో అన్నీ క్యాలిక్యులేషన్స్ అయిపోయాక ఒక ఇద్దరిలో ఎవరిని పంపించాలి అన్న డౌట్ ఉన్నప్పుడు దెన్ దే విల్ చెక్ ది ఓటింగ్. దిస్ ఇస్ వాట్ మై ఫీలింగ్ ఈస్. అండ్ ఇఫ్ దే వాంట్ ఎ షాక్ ఎలిమినేషన్, లైక్ ఇప్పుడు TRP మాకు తగ్గింది కొంచెం బూస్ట్ ఇద్దాం TRPకి అని అనుకున్నప్పుడు sometimes they opt for a shocking elimination, like how Nayani was selected this season, like how I was selected last season. సో వాటికి రీజన్సే ఉండవు, ఓటింగ్ చూసుకోరు అదేమి. అండ్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు ఎలిమినేట్ సమ్ పీపుల్, దే విల్ చూస్ అదర్ పీపుల్ హూ దే డోంట్ హ్యావ్ ప్రయర్ అగ్రిమెంట్స్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు బయాస్ లేని వాళ్ళని పట్టుకొని వాళ్ళు పంపించేస్తారు.